డే 4 ఎక్స్ప్లోరింగ్ AWS సర్వీసెస్. ఈ వీడియోలో మనము CloudTrail అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనం AWS అకౌంట్లో ఎవరైనా సడన్గా ఏదైనా రీసోర్స్ డిలీట్ చేశారనుకో, దాన్ని కనుక్కోవడం ఎలా అంటే ఒక ఇంపార్టెంట్ S3 బకెట్ ఉంది, దాంట్లో కొంత డేటా ఉంది, సమ్వన్ డిలీటెడ్ ఇట్ ఎలా కనుక్కోవచ్చు, ఆర్ ఇన్స్టాన్స్ సమ్వన్ స్టాప్డ్ ఇట్ ఎలా కనుక్కోవచ్చు, దానికి సొల్యూషనే ఈ CloudTrail సర్వీస్. మనం AWS కన్సోల్లో ఏ ఆపరేషన్ చేస్తున్నా కానీ అది ఈ CloudTrail అయితే లాగ్ చేసి పెడుతుంది. ఈ లాగ్స్ అనేవి 90 days పీరియడ్ అయితే డిఫాల్ట్గా స్టోర్ అయి ఉంటాయి. దీన్ని మనం అన్లిమిటెడ్ డేస్ స్టోర్ చేయాలి అని చెప్పానంటే ఒక CloudTrail క్రియేట్ చేసి మనం S3 బకెట్లో కానీ CloudWatch లాగ్స్ గ్రూప్లో కానీ స్టోర్ చేయొచ్చు. అంటే మనకి మెయిన్గా 4 types ఆఫ్ ట్రేల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మేనేజ్మెంట్ ఈవెంట్స్, సో ఇదన్నీ కన్సోల్ లెవెల్ ఆపరేషన్స్ చూస్తుంది. డేటా ఈవెంట్స్ S3 కానీ DynamoDB కానీ లాంబ్డాలో కానీ డేటా లెవెల్ ఏ ఈవెంట్స్ అవుతున్నాయని చెప్పేసి. థర్డ్ వన్ ఈజ్ ఇన్సైట్ ఈవెంట్స్, మన AWS అకౌంట్లో ఏదైనా అన్యూజువల్ యాక్టివిటీస్ అవుతుంటే డిటెక్ట్ చేస్తుంది. ఫోర్త్ వన్ నెట్వర్క్ ఫ్లో, సో మనకి నెట్వర్క్ ట్రాఫిక్ ఫ్లో గురించి కూడా లాగ్స్ కావాలి అని చెప్పానంటే ఈ ట్రేల్ క్రియేట్ చేయొచ్చు. ఈ ట్రేల్ని తీసుకెళ్ళి S3 బకెట్లో స్టోర్ చేసి S3 బకెట్లో అన్లిమిటెడ్ డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఈ CloudTrailని మన ఒక అకౌంట్ కానీ లేదంటే AWS ఆర్గనైజేషన్స్లో మల్టిపుల్ AWS అకౌంట్స్ ఉంటే అన్నిటికి కూడా అప్లై చేయొచ్చు. యూజర్ నేమ్ ద్వారా, ఈవెంట్ నేమ్ ద్వారా, సర్వీస్ నేమ్ ద్వారా కూడా మనం ఈ CloudTrail ఈవెంట్స్ని సెర్చ్ చేయొచ్చు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఫాలోవర్స్.